హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫైనల్గా కల్కి సినిమా అనేది రిలీజ్ అయిపోయింది. ఈ పాటికే మీరు చాలా రివ్యూస్, చాలా కథలు చాలా వినుంటారు. సినిమా ఎలా ఉందనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సినిమా అయితే బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. యాక్చువల్గా మీరు ఎన్నో రివ్యూలు వినుంటారు. స్టోరీలు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ట్రైలర్లో మనకు చూపించినట్టే సేమ్ కల్కి పుట్టబోతున్నాడు. కల్కిని కాపాడడానికి ఏం జరగబోతుంది, ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారు, అశ్వత్థామ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. వెరీ 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్టు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్టర్ నాగ్ అశ్విన్ యొక్క పనితనం గురించి చెప్పుకోవాలి. అసలు అతను ఊహించుకున్న వరల్డ్ కానీ, అతను పెట్టుకున్న సెటప్స్ కానీ, అతను రాసుకున్న స్టోరీ కానీ 200% ఎక్స్ట్రాడినరీ. అతను ఏదైతే అనుకున్నాడో దాన్ని డెలివరీ చేయడంలో మాత్రం నిజంగా అది కూడా చాలా తక్కువ రోజుల్లో ఒక సినిమాని ఈ స్థాయిలో గ్రాఫిక్స్, ఈ స్థాయిలో సెటప్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని కంప్లీట్ చేయడం నాగశ్విని యొక్క గొప్పతనము నిజంగా. ఫైనల్గా ప్రభాస్ ఉన్నాడు కదా, ప్రభాస్ని నేను మామూలుగా హిందీ సినిమాలు అప్పుడు చూసేటప్పుడు ఎక్కువగా నేను అనుకునేవాడిని మన సల్మాన్ ఖాన్ నిజంగా సూపర్ స్టార్ రా అని నాకు అప్పుడు అనిపించేది. అసలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్స్ని ఇండియన్ హీరోల్ని దాటి నాకు తెలిసి ఇండియా సినిమాకి, వరల్డ్ సినిమాకి మరో ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ అని నాకు అనిపించింది. ప్రభాస్ని చూస్తుంటే ఈ సినిమాలో నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఆ కటౌట్, గ్రేస్ యాక్టింగ్లో ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా మనము ఆర్ట్ డిపార్ట్మెంట్స్ గురించి కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కానీ, దీంట్లో గురించి చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ సినిమా గురించి అయితే మాత్రం అంత ఎఫర్ట్ పెట్టారు. టీం అంతా చాలా ఎక్సలెంట్గా ఎఫర్ట్ పెట్టి చేశారు. ఇది నాట్ ఓన్లీ ఒక్కరి నాగశ్విన్ మాత్రమే అనుకుంటే అయ్యే పని కాదు. నాకు తెలిసి ఎంటైర్ టీం అందరూ కూడా ఎంత కష్టపడ్డారో, ప్రతి సెకండు, ప్రతి ఫ్రేము మనకు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసిన కృషి అనేది మనకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ముందు హాలీవుడ్ మూవీస్లో మనం చూసేవాళ్ళం ఇలాంటివి స్కైఫై డ్రామాస్. కానీ హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఆ విజువల్స్ కానీ, ఆ సెటప్స్ కానీ, ఆ థాట్ ప్రాసెస్ కానీ నిజంగా నాకైతే ఇండియన్ సినిమా, తెలుగు సినిమా పక్కన ఉంచండి, ఇండియన్ సినిమా చూశాననే ఫీలింగ్ లేదు. హాలీవుడ్ స్టాండర్డ్స్కి టచ్ చేసేలాగా చేశారనమాట సినిమాని. రాజమౌళి గారు ఇండియన్ సినిమాని ప్రపంచానికి పరిచయం చేస్తే, ముఖ్యంగా నాగ్ అశ్విన్ మరో నెక్స్ట్ లెవెల్ ఇంకొక అడుగు ముందుకేసాడు అని నాకు అనిపించింది. దట్స్ ద ఎక్స్ట్రాడినరీ థింగ్. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్దతో సహా ఎవ్రీ పర్సన్, ఫ్యామిలీ, ముసలి ముతక ఎవ్వరు లేదు, అందరూ చూడదగ్గ సినిమా అన్నమాట. అంత ఎక్సలెంట్గా ఉంటుంది. నాకు తెలిసి బాహుబలి తర్వాత ఆ రేంజ్ రికార్డ్స్ని కొల్లగొడుతుంది అని నాకు అనిపించింది. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్కి కావాల్సిన యాక్షన్ డ్రామాస్ ఉన్నాయి, కామెడీ ఉంది, మనకు ఆ పురాణాలని మళ్ళీ తెలుసుకునే అవకాశం కల్పించిన ఒక కథ ఇది. నిజంగా ఇండియన్ మైథాలజీ గొప్పతనం, ఆ మైథాలజీలో నుంచి ఫ్యూచర్ డ్రామా రాయడం నిజంగా చాలా ఎక్సలెంట్ ఫీలింగ్. ఇందులో క్యామియో రోల్స్ చాలామంది చేశారు. నేను ఎవరి గురించి చెప్పను, చెప్తే మీరు మిస్ అవుతారు సర్ప్రైజ్. ప్రతి ఒక్కరూ సినిమా చూడండి, ఎక్సలెంట్గా నచ్చుతుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.